జై శ్రీ గురుదత్త. శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ గురుచరిత్ర 2వ అధ్యాయము. సిద్ధముని నామధారకునికి సద్గురువు మహిమల గురించి ఇట్లు చెప్పసాగెను. నాయన, శ్రీగురుడు పరిపూర్ణ దయామయులు. వారికెవ్వరిపైనను కోపం రాదు. కలి ప్రభావం చేత నీ మనసులో సంశయం కలిగింది కాబట్టి నీకు దర్శనం కాలేదు అని చెప్పగా, నామధారకుడు కలిప్రభావం అంటే ఏమిటని ప్రశ్నించాడు. మొదట కలిపురుషునితో బ్రహ్మదేవుడు ఇలా చెప్పెను. కలి, నీ యుగం ప్రారంభం కానున్నది. నీ ప్రభావాన్ని చూపించి యుగధర్మాన్ని నిర్వర్తించమన్నారు. ఆయన, బ్రహ్మదేవ, ఇంతమంది సజ్జనులున్న చోట నేను కాలు పెట్టలేను అనగా, బ్రహ్మ నవ్వి, సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు కావున నీవు సద్గురుని యొక్క శిష్యుల జోలికి పోవద్దు. మిగిలిన వారు నీకు లోబడతారు అని చెప్పాడు. కలిపురుషుడు బ్రహ్మదేవునితో సద్గురువు ఎందుకు గొప్పవాడని అడుగగా, శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు. అతనికి సర్వజీవుల శ్రేయస్సు వాంఛనీయము. మానవ రూపంలో ఉండే గురువు త్రిమూర్తి స్వరూపుడు అన్నారు. అప్పుడు నామధారకుడు, సద్గురుని యందు నా భక్తి దృఢం కావటానికి ఆయన మహిమ తెలుపమని కోరగా, సిద్ధముని ఇలా చెప్పసాగెను. పూర్వము కుష్ఠిరోగి అయిన వేదధర్ముడను సద్గురువుని శ్రద్ధాభక్తులతో సేవించిన దీపకుని వృత్తాంతము చెప్పెను. సద్గురుని సేవ హృదయపూర్తిగా చేయువానికి సకల దేవతలు ప్రసన్నులవుతారు. కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా దీపకునికి ప్రత్యక్షమై, నీ గురుభక్తికి మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. గురువుగారి రోగం నివారించమని కోరుకోవచ్చునేమోయని దీపకుడు గురువు అనుమతికై ప్రార్థిస్తే, వరములతో కర్మలు తొలగిపోతే అవి మరుజన్మలకు 1000 రెట్లు పెరుగుతాయని చెప్పగా, అందుకు దీపకుడు దానికి ఒప్పుకోలేదు. విశ్వేశ్వరుడు ఈ గురు శిష్యుల వృత్తాంతమును ఆశ్చర్యంతో విష్ణువుకు చెప్పగా, ఆయన వచ్చి దీపకునితో వరం కోరుకోమన్నాడు. దీపకుడు సుస్థిర మనసుతో, నారాయణ, నాకేమీ వరం వద్దు. అంతగా ఇవ్వాలంటే నాకు గురుభక్తి దృఢంగా ఉండే వరం ప్రసాదించమనగా, ఆయన, ఆ వరం కాక నిన్ను తలిచిన వారి బాధలు కూడా నివారించబడతాయని వరమిచ్చి అంతర్ధానమైనాడు. కావున నామధారక, శ్రీగురుని యందు స్థిరభక్తి కలిగియుండు. ఆయన అనుగ్రహం తప్పక పొందుగలవని దీవించారు. అంతటి గురుభక్తిని చరిత్రను స్మరిస్తే ప్రతి వారికి స్థిరమైన గురుభక్తి కలుగుతుందని ఉపాయం బోధించారు. జై శ్రీ గురుదత్త.